అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 1వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఈ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారు ఎన్నో రోజులుగా వదిలేసిన అవకాశాలు, భరించిన బాధలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకైతే గుర్తుకొస్తున్నాయి. ఇదైతే యాదృచ్ఛికమైతే కాదని చెప్పుకోవచ్చు. ఇది మిమ్మల్ని తదుపరి దశకు సిద్ధం చేస్తున్న సంకేతం అని అయితే అనుకోవచ్చు. ఈ అంతర్గత సంకేతాలను పట్టించుకోకపోతే అవకాశం చేజారిపోతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మీ జీవితం కొత్తదిగా దారిలోకి అయితే మలుపు తిరగబోతుంది. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. నేను ఇంత భరించినా కూడా ఫలితం ఎందుకు రావట్లేదని. మీ యొక్క కష్టం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుందని, ఎవరికి చెప్పుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా లోపలే అన్నీ దాచుకొని ముందుకు వెళ్ళే స్వభావం అయితే మీది. కానీ ఇప్పుడు ఆ భరింపులన్నీ కూడా జవాబుకి ఇచ్చే సమాధానం కూడా మీకు దొరికింది. రేపటి రోజున మీ జీవితంలో ఒక సంఘటన అయితే జరగబోతున్నది. చిన్నగా అనిపించవచ్చు, కానీ అది మీ భవిష్యత్ దిశను మార్చే ఒక శక్తిగా కలిగి ఉంటుంది. ఇది మీకు నచ్చిన న్యాయం కాకుండా ఇది మీ తిరస్కారం అయితే కాదు. మీ యొక్క ప్రతిఫలం రేపటి రోజున ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు పదే పదే గుర్తుకు వస్తాయి. అయితే మీరు వాటిని పక్కన పెట్టి ప్రయత్నిస్తారు, కానీ అవి మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూనే ఉంటాయి. ఇదే చివరి అంతరాత్మ హెచ్చరిక కానీ అయితే మీరు గుర్తుంచుకోండి. మీరు తప్పించుకున్న నిజం ఇప్పుడు ఎటు తోయకుండా నిలుస్తుంది. అయితే మీ సంబంధం కావచ్చు, పని కావచ్చు, ఏదైనా సొంత అలవాటు కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వచ్చే ఆలోచనలు తేలిగ్గా తీసుకోవద్దు. అవి మీకు దారి చూపే సంకేతాలు. రేపటి రోజున ఈ రాశుల మనసులో అయితే ఒక లోతైన మానసిక మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు సహనం పేరుతో మీరు ఎన్నో విషయాలను అయితే భరించి ఉన్నారు, కానీ ఇకపై అలా కాదు. వీటన్నిటికీ ఒక ముగింపు పలకబోతున్నారని అయితే గుర్తుంచుకోండి. ఇన్ని రోజుల నుంచి మీరు పడిన బాధకి రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా పరిష్కారం విద్య అయితే దొరకబోతుంది. మీరే ఆలోచనలో పడతారు. రేపటి రోజున నేను చేసిన దానికి ఏమన్నా అయితే సంబంధం ఉందా, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను ఏమన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నానా, నేను ఏదన్నా రాంగ్ పని చేస్తున్నానా, మీకైతే విశ్లేషణ వచ్చే ఆత్మలో ఖచ్చితంగా అయితే వెళ్తారు. రేపటి రోజున మీరు మీ ఆలోచనలతోటి మీరు గురించి తప్పకుండా మీరు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నారు. ఎప్పుడైనా సరే మన మనసులో ఉన్న మాటలు బయటకి అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. ఎవరి మీద కూడా ఇంప్రెస్ అవ్వకుండా మన ఆలోచనతో మనం గనక వెళ్తే కనుక నిజంగా అది మనకు న్యాయం చేస్తుంది. ఎక్కడ ఆగాలి, ఎక్కడికి వెళ్ళాలనే ఈ మార్పు మీకు బయట కనిపించకపోయినా మీలో యొక్క మాటలు నిశ్శబ్దంగా అయితే మీ జీవితంలో మొదలవుతాయి. కొత్త అధ్యాయం కూడా మీరు అర్థం చేసుకోబోతారు. రేపటి రోజున ఈ సమస్యకు పరిష్కారం అయితే మీకు కష్టంగా జరగబోతుంది. మీ అడుగు భయంతో కాదు, ఆత్మభావంతో ఉంటుంది. ఇదే మీ జీవితంలో ఒక బలమైన మలుపని అయితే కనుక్కోవచ్చు. ఈ యొక్క రాశి వారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. మీరు బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. రేపటి రోజున మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అంటే అవి పూర్తిగా మారతాయన్నమాట. కానీ ఇకపై మీరైతే అన్ని రకాలుగా కూడా అన్ని నిర్ణయాలు మీకు పవిత్రం చేయవు. మీరు బలహీనులైతే కాదు. నేర్చుకున్న వారి అవగాహన మీకు నిజంగా నిశ్శబ్దాన్ని ఇస్తుంది. మీ చేతుల్లోకి తీసుకునే దశ మొదలవుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి కీలకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారంటే అది నష్టం వస్తుందేమన్న భయంకు తీసుకోకపోతే ముందు వెళ్ళే ఆలోచన ఈ రెండింటి మధ్య మీకు ఇరుక్కొని పోతూ ఉంటారు. రేపటి రోజున మీరు అలమయం అయితే ముగిస్తుంది. పరిస్థితులే ఒక నిర్ణయాన్ని నడిపిస్తాయి. అవి ఉద్యోగానికి సంబంధించినవి కావచ్చు, సంబంధానికి సంబంధించినవి కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి దూరంగా ఉండే నిర్ణయానికి కావచ్చు. ఈ నిర్ణయం కఠినంగా అనిపించినా కూడా దాని తర్వాత మీకైతే మీ మనసుకు ఒక తేలికగా అనిపిస్తుంది. అయితే బలహీనత అయితే కాదు. మీ యొక్క ఎదుగుదలలో మీ దశలో జాగ్రత్తగా అయితే అంత అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున డబ్బు విషయంలో అయితే యొక్క రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. అకస్మాత్తుగా అయితే మీకు వచ్చే ఖర్చులు, ప్లాన్లు గందరగోళం చేస్తాయి. ఎవరికైనా అప్పు ఇవ్వడానికి కానీ, అవసరం లేని కొనుగోలు చేయడానికి కానీ వాయిదా వేయడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీ యొక్క సంపాదన అంతా కూడా నష్టం తగ్గితే అదే లాభంగా అయితే మిగులుతుంది. ఇక చిన్న పొదుపులు కూడా మీకు పెద్దగా నిలవబోతున్నాయి. ఆర్థికంగా మీరు తీసుకునే ప్రతి ఒక్క చిన్న భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా మారబోతుంది. పాత అప్పులు, బాధ్యతలు ఇవన్నీ ఇప్పుడు మీకు ముగింపు దశకు అయితే చేరుకున్నాయి. ఈ యొక్క రాశి వారికి జీవితంలో చాలా కాలం
కాలంగా అవి అప్పు కావచ్చు, ఒకరి మీద మీకు ఉన్నటువంటి బాధ్యత కావచ్చు, లేదా మానసికంగా మోస్తున్నటువంటి బాధ కావచ్చు, భారమై ఉండొచ్చు. ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టబోతుంది. రేపటి రోజున ఆ యొక్క విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు లేకపోయినా అన్నిటికి ఒంటరిగా మోయాల్సిన అవసరం అయితే లేదు. మీరు కోరడం బలహీనత అయితే కాదు, అవగాహన మీలో ఏర్పడుతుంది. దాంతో మీ యొక్క శ్వాస తేలిగ్గా మారుతుంది. మనసుని నెమ్మదిగా అయితే ఊపిరి పీల్చుకోబోతున్నారు. రేపటి రోజున మీ యొక్క మాటలు తగ్గే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యొక్క రాశి వారికి మౌనం ఇప్పుడు ఒక పెద్ద ఆయుధంగా మారబోతుంది. ఇప్పటి వరకు ఎక్కువగా మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని మీరు తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున అయితే మీరు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పని చేయబోతున్నారు, ఎక్కువగా గమనించబోతున్నారు. అప్పుడు నిజమైనటువంటి ఏంటిది అనేది మీరు తెలుసుకోబోతున్నారు. నిజంగా మంచివారు మీ సహనాన్ని ఉపయోగించుకున్న స్పష్టంగా తెలియబోతుంది. మాటలు తగ్గినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ యొక్క రాశివారు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా సరిదిద్దుకుంటూ మీ విలువనైతే కొనసాగిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా రేపటి రోజునైతే మీకు అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీకు గౌరవం మొదలుపెట్టిన వైపు నుంచి నెమ్మదిగా మీ వైపు తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రారంభమవుతుంది. ఇది ఆకస్మికంగా జరిగే ఒక ప్రారంభం అయితే కాదు. మీకు స్థిరమైన బలమైన మార్పు అనేది మీ జీవితంలో నిజమైన స్థిరత్వాన్ని ఖచ్చితంగా ఇస్తుందంటే చెప్పుకోవచ్చు. అంతర్గత శాంతికి దారితీసే ప్రయాణం నెమ్మదిగా నిశ్శబ్దంగా రేపటి రోజున మీరు ఖచ్చితంగా చేసి తీరుతారు. రేపటి రోజున మీరు తీసుకునే చిన్న పని కూడా, చిన్న నిర్ణయం కూడా అదృష్టాన్ని తలుపు తట్టే నిజంగా అయితే మారబోతుంది. మీరు గమనించినా గమనించకపోయినా రేపు మీకోసం ఒక పని చేయడం, మీ దిశలో సహనం కోల్పోకుండా, ఆవేశానికి లోనవ్వకుండా ముందుకు సాగితే గనక రేపటి రోజున మీ యొక్క జీవితం పూర్తిగా మారనుంది స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి జీవితంలో ఇప్పుడు నమ్మకం అనే అంశం అయితే తీవ్ర పరీక్షకు గురవుతున్నారు. రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే అన్ని రకాలుగా కూడా లాభసాటిగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తుల నుంచి ఊహించిన మాటలు లేదా ప్రవర్తన ఎదురు కాబోతుంది. ఇదైతే మీకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం పెట్టుకొని జీవితంలో మీకు నేర్పించే కఠినమైన పరీక్ష అనుకోండి. ఈ యొక్క అనుభవం మీకు రేపటి రోజున బాధ కలిగించిన భవిష్యత్తులో ఒక పెద్ద పెద్ద నష్టాల నుండి అయితే మిమ్మల్ని రక్షణ కవచంగా అయితే కాపాడుతుంది. ఈ యొక్క పరిస్థితి దాని తర్వాత మీరు బలంగా లోపల నుంచి మీరు రికవర్ అవుతారు. ఈ రోజున మీకు రేపటి రోజున కుటుంబంలో మారనున్న సమీకరణాలు స్పష్టంగా కనబడబోతున్నాయి. ఒకప్పుడు మీ యొక్క మాటకు విలువ ఇవ్వకపోయినా, రేపటి రోజున మీ యొక్క అభిప్రాయాన్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు అదే అభిప్రాయం కీలకంగా మారే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. బాధ్యతలు పెరుగుతాయి, పనివారం పెరుగుతుంది, అలాగే మీ కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరు మీ సహాయం కోసం, మీరు చేసిన దానం కోసం అయితే ఎదురు చూస్తుంటారు. మీ యొక్క బాటలు అర్థం చేసుకునే స్వభావంలో మృదుత్వ సంబంధాలు అయితే బలపడతాయి. మొదట అవన్నీ భారంగా మారినా కూడా చివరికి అవే మీకు ఉన్నత స్థితిలో నిలబడతాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శాపం అయితే కాదండి. రేపటి రోజున మీరు కూర్చొని నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ జీవితంపై ఒక అపారమైన స్పష్టత అయితే వస్తుంది. ఎవరి కోసం మీరు ఇవన్నీ చేయాలో, సమయానికి శక్తి, భావోద్వేగాలు ఎక్కువగా మీరు త్యాగం చేయాలో అవన్నీ నిజంగా అయితే రేపటి రోజున అవసరమో లేదో ఒక అవగాహన మీకు కొంత బాధను కలిగించి అది కొత్త ప్రారంభానికి అయితే మార్గం వేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇకపై మీ యొక్క శక్తి భావాలు విలువైన వాటిని ఖర్చు చేయడానికి అయితే మీరు తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున మీరు అన్ని రకాలుగా కూడా నిర్ణయాలు స్పష్టంగానే ఉంటాయి. ఎన్ని రకాలుగా రేపటి రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా ఎలాగలాగా అయితే మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శివయ్య అనుగ్రహం అన్ని రకాలుగా అయితే మంచిదని చెప్పుకోవచ్చు. శివాలయ దర్శనం మీకు లాభసాటిగా ఉంటుంది. రేపటి రోజున శివయ్యకు మీరు చెమ్ము నీళ్ళు ఇచ్చినా కూడా మీకు అనేక రకాల అదృష్టకాలం అయితే కలిసి రాబోతుంది. ఈ జీవిత దశలో మీకు ఆధ్యాత్మికంగా అయితే మీ దశలో అంతర్గత వలన కూడా ఏర్పడుతుంది. రేపటి రోజున శివనామ స్మరణ మాత్రం మీరు అసలు మర్చిపోవద్దు. రేపటి రోజున అన్ని రకాలుగా ఎవరితో కూడా ఎటువంటి మాటలకు లొంగకండి. మీ మాటలు మీకు విలువ పెంచుకోండి. మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచన మాత్రం తెలుసుకోండి. మీరు లాభసాటిగా ఉంటుంది. మరి తప్పకుండా అయితే ఈ యొక్క జాతక ఫలితాల్లో అయితే మీరు ఈ దేవతారాధన అయితే తప్పకుండా పాటించి తీరాలి. దీనివల్ల మీరు ఎంతో లాభసాటిగా అయితే మీ జీవితాన్ని సుఖమయంగా అయితే సాగించవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలని మొత్తం తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.